యాదగిరిగుట్ట వేములవాడ రాజన్న ఆలయంతో పాటు రాష్ట్రంలో మరిన్ని దేవాలయాలకు కొత్త వైభవం తీసుకొస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ప్రజా విజయోత్సవంలో భాగంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సుదర్శన హోమం, నవగ్రహణ హోమం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. అందుకోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను మా అధికారులతో కలిసి చర్చించి మన దేవాదాయ శాఖ నుంచి కూడా అన్ని గుళ్ళల్లో కూడా పూజలు పునస్కారాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ముందుకు సాగాలని, ముఖ్యంగా కొన్ని హోమాలు అవి చేయడానికి మాత్రం ఒక 8 టెంపుల్స్ను మేము తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలను ఎంతో వైభవోపేతంగా తీర్చిదిద్దుతూ సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే గతంలో దేవాలయాల్లో కనీస అవసరాలు లేక భక్తులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. వాళ్ళ కోసం కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత మా ప్రభుత్వం ఇచ్చింది. గతంలో నిర్లక్ష్యం చేసిన పనులన్నిటినీ కూడా ఒక కార్యాచరణతోటి ప్రణాళికలను మేము అమలు చేస్తూ ఉన్నాము. విజయవంతంగా సమ్మక్క సారలమ్మ జాతరలను కూడా నిర్వహించడం జరిగింది. ఇది గిరిజన జాతర ఎంతో విజయవంతంగా ఏ చిన్న అపశృతి లేకుండా కూడా జరగడం జరిగింది. వసతి గృహాల ఏర్పాటు కోసము యాదగిరిగుట్ట పైన 101 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. భక్తుల వసతికై అంతకుముందు పైకెక్కితే భక్తులు మళ్ళీ దర్శనం చేసుకొని కిందికే రావాలి, కానీ అక్కడ కనీసం 1 నిమిషం కూర్చోడానికి కానీ కనీసం ఫ్రెష్ అవ్వడానికి కానీ అవకాశాలు లేకుండే. కానీ ఇప్పుడు ఒక డామెట్రీ ఏర్పాటు చేసి దాదాపు ఒక 400-500 మంది భక్తులు అందులో కూర్చునే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.